ఫ్రెండ్స్, మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు ఎంత మంచి మార్కులు వచ్చినా కానీ మనం పోస్ట్ ప్రిపరేషన్స్ కనుక సరిగ్గా ఇవ్వకపోతే మనకు వర్స్ట్ పోస్టులు వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో నేను మొన్ననే ఒక వీడియో చేసినప్పుడు అందులో గ్రూప్ డి ఎగ్జామ్ ట్రాక్మెన్గా పనిచేస్తున్నటువంటి స్టూడెంట్ చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, సార్ మా దాంట్లో కొంతమంది తెలవక పోస్ట్ ప్రిపరేషన్స్ సరిగ్గా ఇవ్వక గ్రూప్ డి జాబ్ వచ్చినా మళ్ళీ గ్రూప్ డి జాబ్ కోసం అని అప్లై చేస్తున్నారు. ఎందుకంటే మేము ట్రాక్మెన్ జాబు లేబర్ వర్క్ ఉంటుంది కాబట్టి చేయలేకపోతున్నాం అని చెప్పారు అనమాట. అందుకనే పోస్ట్ ప్రిపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే పోస్ట్ ప్రిపరేషన్స్ ఇచ్చేటప్పుడు మనం 4 అంశాల మీద గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఫస్ట్ మన యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోరు. అదేవిధంగా మనకు శాలరీ అంటే మనకు ట్రైన్ రన్ అయ్యేటప్పుడు కొన్ని జాబ్స్ ఉంటాయి. సో అట్లా ట్రైన్ రన్ అయ్యేటప్పుడు ఉండేటటువంటి జాబ్స్ ఏంటి అంటే రన్నింగ్ ట్రైన్లో చేయాల్సినటువంటి జాబ్స్ ఏంటి, దాని తర్వాత సిట్టింగ్ జాబ్స్ ఏంటి, సో ఎక్కడ ఒకే దగ్గర కూర్చొని పనిచేసేటటువంటి జాబ్స్ ఏంటి, దాని తర్వాత కొన్ని హార్డ్ వర్క్ లేబర్ వర్క్ మోటు పని ఉంటుంది. సో అట్లాంటి జాబ్స్ ఏంటి ఒకసారి మీరు చెక్ చేసుకోరు ఫ్రెండ్స్. సో ఈ 4 అంశాల ఆధారంగానే మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట. సో మెడికల్ స్టాండర్డ్స్, సో మనకు మెడికల్ స్టాండర్డ్ చెక్ చేసుకున్నాక మెడికల్ స్టాండర్డ్ ఆధారంగా కూడా ప్రిఫరెన్సెస్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో మనకు ఒక మెడికల్ స్టాండర్డ్ C1 ఉందనుకో, ఒక పోస్ట్ ఇచ్చినాం, ఆ C1 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతాం మనం. సో అప్పుడు ఏం చేయాలంటే మనకు ఎక్కువ స్కోర్ వచ్చి ఉంటే ఆ C1 పోస్ట్లో ఉన్న దాంట్లో ఫస్ట్ జాబ్ మనకే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదొకటి, అంటే మెడికల్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రన్నింగ్ ట్రైన్లలో శాలరీ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎవరికైనా జీతం ఎక్కువ కావాలి, దాని తర్వాత కొన్ని దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలి, ప్రయాణం అనేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో దీనికైతే అప్లై చేయొచ్చు. సో దీంట్లో కొంచెం మనకు శాలరీ ఎక్కువ వస్తుంది, సో ఇంటికి దూరంగా ఉంటాం, ఇది ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వర్క్ ప్లేస్, అంటే ఒకే దగ్గర కొన్నిటి దగ్గర కూర్చొని చేసేటటువంటి జాబ్స్ అనమాట. ఇట్లాంటి మహిళలకు కానీ దాని తర్వాత PWD వాళ్ళకు కానీ కొంచెం బాగుంటాయి. సో అట్లాంటి జాబులు వీళ్ళైతే అప్లై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో హార్డ్ వర్క్ ఉన్నటువంటి జాబులు కొంచెం కష్టం అనమాట. సో దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్మెన్ కానీ ట్రాక్ మెయింటైనర్ కానీ ఇట్లాంటి జాబ్స్ ఇవన్నీ కొంచెం లాస్ట్లో మనం ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఈ 4 అంశాలను చూసుకొని మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట. ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే, ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ వర్క్షాప్లో ఉన్నటువంటి జాబ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అసిస్టెంట్ వర్క్షాపు, దాని తర్వాత అసిస్టెంట్ TLNC వర్క్షాప్, ఇట్లాంటి వాటికి ఏవైతే వర్క్షాప్లో ఉన్న వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదేవిధంగా క్యారేజ్ వ్యాగన్స్, ఓకేనా, ట్రైన్ డబ్బాలు తయారు చేసే దానికి, విధంగా లోకో సీట్లో ఉన్నటువంటి వాటికి తర్వాత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత అసిస్టెంట్ TRD, సో ఈ జాబ్ కూడా బాగుంటుంది. సో దాని తర్వాత సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ SNT, దాని తర్వాత అసిస్టెంట్, తర్వాత T&L AC వరకు, సో ఈ జాబ్లకు అయితే ఇవ్వండి. తర్వాత ట్రాక్ మిషన్ అనేటటువంటి జాబ్స్కి ఇవ్వండి. ఈ పాయింట్స్ వెనకైతే ప్రయారిటీ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్కి ఈ ట్రాక్ మెయింటైనర్స్కి అయితే ప్రయారిటీ అయితే ఇవ్వండి అనమాట. ట్రాక్ మెయింటైనర్స్ అనేది హార్డ్ వర్క్ లేబర్ వర్క్, సో వాటికైతే ప్రయారిటీ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో మన దగ్గర మనం కూడా లాస్ట్ టైం గతంలో మనం 33 మంది స్టూడెంట్స్ క్లాసులు చెప్తే 5 మంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ అయితే క్లియర్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈసారి మనం ఒక యాప్ కూడా డిజైన్ చేసినాం. సో ఎడ్యుకేటింగ్ రూరల్ యూత్ అనేటటువంటి ఒక అప్లికేషన్ కూడా మనం అయితే డిజైన్ చేసి అందులోనైతే క్లాస్ అయితే చెప్తా ఉన్నాం. సో ఇందులో క్లాసు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో మేమైతే కొన్ని మీకైతే వాగ్దానాలు అయితే చేస్తున్నాం అనమాట. సిలబస్ కంప్లీట్ చేస్తాం, ఇవి రివిజన్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. సో అవి చేయని ఎడల మేమైతే ఏవైతే వాగ్దానాలు చేసి మిమ్మల్ని సరిగ్గా చదవనించని ఎడల సో మీరు కట్టినటువంటి ఫీజులలో 50% అయితే రిటర్న్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మ్యాక్సిమం మన యొక్క ఫీజు వచ్చేసి 2499 2499 మాత్రమే. సో దాని తర్వాత మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా మిమ్మల్ని డైలీ వేకప్ పెట్టడం, దాని తర్వాత మీరు ఏ విధంగా చదువుతున్నారు, మనం ఏ వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాం, మన సిలబస్ ఏంటిది, అదేవిధంగా వారం మీతో ఒక కాన్ఫరెన్స్ పెట్టి మిమ్మల్ని అందరినీ తీసుకొని మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. సో మిగతా రైల్వేల గ్రూప్ డి కోర్సులు చాలామంది స్టూడెంట్స్ అంటారు, సార్ 499కి కోర్స్ వస్తుంది, మీకు 999కి కోర్స్ వస్తుందని చెప్పేసి అంటుంటారు. వాళ్ళందరూ ఓన్లీ మెటీరియల్ అమ్మేస్తారు, తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. సో మీకు అట్లీస్ట్ గైడెన్స్ అండ్ మోటివేషన్ అనేది ఎగ్జామ్ రాసే వరకు అవసరం ఉంటుంది. అందుకనే మనము ఈ కోర్సు 2499 పెడుతున్నాం. సో మేము ఏవైతే గ్యారంటీగా సిలబస్ చెప్తాం, రివిజన్ చేస్తాం,
సో మీకు క్వశ్చన్స్ ఇస్తామని చెప్తున్నాం. ఒకవేళ మేము అనుకున్న విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే సో మీ కట్టినటువంటి ఫీజులో 50% ఫీజు అనేది మీకైతే రిటర్న్ అయితే చేయడమే జరుగుతుంది. సో మేము ఎందుకు అంటున్నాం అంటే పక్కాగా మేము చేస్తామని మాకైతే కాన్ఫిడెంట్గా ఉన్నది. సో ఈసారి మన యొక్క టార్గెట్ ఏంటంటే ఎంతమంది కోర్సు తీసుకున్న దాంట్లో సో అట్లీస్ట్ ఒక 50% స్టూడెంట్స్ పైన సెలక్షన్ అయ్యేటట్టు, ఎగ్జామ్లో సెలక్షన్ అయ్యేటట్టు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. లేదంటే మీకు కంప్లీట్గా ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ మనకు కోర్స్ అనేది ఖచ్చితంగా మీకు అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.